అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయభిలాషులకు ప్రతి ఒక్కరికి పగబట్టిన విక్రమార్కుడు, ప్రజల ప్రాణాలు ముఖ్యం, చంద్రబాబు ప్రాణం వెంకన్న గుండెల్లో ఉన్నది. అందుకే మనిషి కాదు తిరుమల తిరుపతి వెంకన్న ఆంధ్రాలో చంద్రబాబు గుండెల్లో ఉన్నాడు. అందుకే దేవుడికి తిండి నీరు ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలే ముఖ్యం, నాకు ప్రజలు ప్రాణాలే కాపాడాలి అని చంద్రబాబు గారు తిరుగుతూనే ఉన్నాడు, పర్యటన చేస్తూనే ఉన్నాడు. మరి ఆయన లేకపోతే ఈ వరదలకి ఎవరు పట్టించుకోకుండా కొన్ని లక్షల మంది కూడా ప్రాణాలు పోయేటి. ఆయనకు ఆకలి తిండి నిద్ర లేకుండానే ఆయన ప్రజల కోసం తిరుగు దేవుడు, మహానుభావుడు, చాలా గొప్పవాడు. ఒక్కసారి తెలుసుకోండి, అధికారం ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయాలో ఏం చేయని చేత కాకుండా పరిపాలన గాలికి వదిలేసిన గాలిలో తిరిగారు, గాలిపటంలో పోయారు. ఒక్కసారి తెలుసుకోండి, ఈయన మహానుభావుడు కాబట్టి ప్రజల కోసం ప్రాణాలు కాపాడాలి, ప్రజలు నా మీద ఆధారపడి ఉన్నారు, ప్రజలు నన్ను అధికారంలోకి తీసుకొచ్చారు అనేది ఆయన మనసులో పెట్టుకొని ఈరోజు కూడా ఇప్పటికి కూడా ఎక్కడైతే వర్షాలు మొదలుపెట్టాయో, ఎక్కడైతే వరదలు వచ్చి దగ్గర పోతాయో అన్ని ఉద్దేశంతో మరి కాకినాడ జిల్లా రావులపాలెంలో ఆ ప్రాంతాలలో పర్యటన చేస్తూనే ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా చేసేవాళ్ళు, ఇలా తిరిగేవాళ్ళు, ఇలా తిండి ఆకలి నిద్ర మానేసి ఇలా చేసే మహానుభావులు నాయకులు ఎవరైనా ఉన్నారా? ఎవరో కూడా లేరు. ఏంటంటే గాలిలో వస్తారు, గాలిలో వెళ్ళిపోతారు, గాలిలో ప్రయాణం చేస్తారు. అటువంటిది ఒక్కసారి తెలుసుకోండి ఈయన పర్యటన గురించి, ఈయన చేసే మంచి పనుల గురించి అని తెలియజేస్తూ, ఈ తెలంగాణలో వాళ్ళు హైడ్రా అంటారేమో, మన ఆంధ్రాలో జేసీబీ ప్రొక్లేన్ అని అంటారు. ఏ భాష ఎవరికో, ఏ రాష్ట్రం ఏ విధంగా అంటారో, కొత్తగా ఏమైనా పేరేమైనా పెట్టుకున్నారేమో హైడ్రా అని. మన ఏపీలో మాత్రం జేసీబీ అంటారు, ప్రొక్లేన్ అంటారు. ఒక్కసారి తెలుసుకోండి, కొత్తగా ఏమైనా పేరు పెట్టుకోవచ్చు. మరి వరదలు వచ్చే కొంది చాలా ఉద్రేకంగా ఉంటుందేమో. ఎక్కడైనా కానీ అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నట్టుగా వాగులకు వంకులకు చెరువులకు అడ్డం కట్టుకొని ఉంటారు. ఒక్కసారి అధికారులు కూడా, ఇరిగేషన్ మినిస్టర్ గారు, దానికి సంబంధించిన అధికారులు కూడా ఉంటారు, ఉద్యోగులు. ఈ జేసీపీలు ప్రొక్లేన్ వేసపోయి ఏదైనా కానీ అడ్డము రాళ్ళు కానీ రప్పులు కానీ ఏమైనా ఉంటే శుభ్రం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా, వాళ్ళకు కూడా రావచ్చేమో చెప్పలేము. మరి పోయిన ప్రభుత్వాల్లో పోయిన అధికారులు ఆ పరిపాలనలో అక్రమంగా కట్టుకున్నారేమో చెరువులు కడ్డం. ఒక్కసారి తెలుసుకోండి, ప్రకృతికి అడ్డం అనేది ఉండకూడదు, ఆయనకి ఆగ్రహం అనేది వచ్చుద్ది. ప్రకృతిని వెళ్ళిపోని వాళ్ళకి అడ్డం కట్టుకుంటే అది ఆగ్రహం నిరూపించుకొని, అదే ఆగ్రహం విగ్రహించుకొని ఊర్ల మీదికి బయట వస్తుంది. ఒకసారి తెలుసుకోండి, జనాల మీదకి వస్తుంది. నాకు అడ్డం ఉంటున్నారు, నాకు అడ్డం తగులుతున్నారు, మరి నేను జనాల మీదకి వెళ్ళకపోతే ఎట్టా, వాళ్ళ ఇళ్ళ మీదకి పోకపోతే ఎట్టా, వాళ్ళ ఊర్ల మీదకి వెళ్ళకపోతే ఎట్టా అనేది ఆగ్రహంతో వస్తుంది. ఇటువంటి అడ్డంకులు లేకుండా తీయించండి ఎప్పటికైనా కానీ, చాలా మంచిది. ఖమ్మం జిల్లా ప్రజలు మరి ఎక్కడైనా కానీ ఉంటే తీయవలసిందిగా మన రాష్ట్రంలో అక్రమంగా సంపాదించుకొని ఊరక వచ్చిందని డబ్బు ఊరక విసిరి పారేసి గాలికి వేసినట్టుగా ఈ పోయిన ప్రభుత్వం ఆ విధంగా చేసి ఉంటారు. కొంచెం అధికారులైనా ఉద్యోగులైనా ఎవరైనా కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారైనా కొంచెం అవన్నీ పక్కా తీయవలసిందిగా. ఈ వరదలు ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పోతాయి చెప్పలేని పరిస్థితి ఉంది అని తెలియజేస్తూ, మన రాష్ట్ర ప్రజలకి, శ్రేయాభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.